నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అమరావతి ఇలవైకుంఠాన్ని తలపించింది. వెంకటపాలెంలో దేవదేవుడి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వెంకటపాలెం చుట్టుపక్కల ప్రాంతమంతా విద్యుత్ దీపాల వెలుగులతో దగదగలాడింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రధాన ముఖద్వారాన్ని శంకు, చక్రం, గజరాజులతో సుందరంగా అలంకరించారు. కళ్యాణ వేదికకు వచ్చే మార్గంలో వైకుంఠ ద్వారాలను తలపించేలా కళాకృతులు అమర్చారు. కళ్యాణ వేదికను గులాబీ, లిల్లీ, చామంతి వంటి రంగురంగుల పూలదండలతో ముస్తాబు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు. అనంతరం తీతీదేకి చెందిన వేద పండితుల బృందం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా జరిపించింది. దీంతో ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మార్మోగింది. స్వామివార్ల కళ్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కళ్యాణ వేడుకను కనులారా తిలకించి తరించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అందులజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, మాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అందరూ చేతులు పైకెత్తి గోవింద. మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కళాకారుల బృందం పాడిన అన్నమాచార్య కీర్తనలతో భక్తులు తన్మయులయ్యారు. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామికి చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివార్లను ఊరేగింపుగా ఆలయ కోనేరు వద్దకు తీసుకొచ్చారు. పుష్కరిణి వద్ద స్వామివార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ చక్రస్నాన మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల నరసింహుని నామస్మరణతో మార్మోగింది. కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం
స్వామివారిని సుందరంగా అలంకరించిన గరుడ వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. ఆలయ మాడవీధుల్లో గరుడ వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నారసింహుని నామస్మరణతో మార్మోగింది. అహోబిలంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరద స్వామివారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. ధర్మపురిలో నృసింహుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన యోగ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్ల తెప్పోత్సవం, డోలోత్సవం కనుల విందుగా కొనసాగాయి. ప్రధాన ఆలయం వద్ద నుంచి నృసింహుని ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు, పండితుల వేదమంత్రాల నడుమ బ్రహ్మ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం సుందరంగా అలంకరించిన హంసవాహనంపై ఆసీనులను చేసి 5 పర్యాయాలు ప్రదక్షిణ చేశారు. తదుపరి కోనేరు మధ్యలో గల మండపంలోని ఊయలపై స్వామివారిని ఉంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి డోలోత్సవం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం నక్కలపల్లిలోని శ్రీ భోగ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, అభిషేక అర్చనలు చేసి కలశారాధన నిర్వహించారు. అనంతరం ప్రాంగణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్ఠింపచేసి నిర్వహించిన పరిణయోత్సవం నేత్రపర్వమైంది. కర్ణాటక, ఆంధ్ర నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఈ వేడుకను తిలకించి పులకించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ ఆలయ 70వ వార్షిక వేడుక తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాల కాంతులతో శోభాయమానమయ్యాయి. ప్రసన్నాంజనేయుడి చెంత 5 భారీ ప్రభలు మిరుమిట్లు గొలిపాయి. సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామిని మాడవీధుల్లో ఊరేగించారు. కోలాటాలు, భజనలు అలరించాయి. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో త్రిరాత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఉదయం స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన పల్లకీలో కొలువు తీర్చారు. తదుపరి వేద మంత్రాల నడుమ నిర్వహించిన డోలోత్సవాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. రాజమండ్రి గ్రామదేవత పాత సోమాలమ్మ తల్లి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆర్టీసీ సముదాయం సమీపంలో ఉన్నటువంటి పాత సోమాలమ్మ ఆలయంలో ఈ వేడుకలను ఘనంగా జరిపారు. సోమాలమ్మ అమ్మవారిని పుట్టింటి నుంచి అత్తవారింటికి సాగనంపే వేడుకలో భాగంగా నిర్వహించిన భారీ ఊరేగింపు అద్భుత రీతిలో కొనసాగింది. దారి పొడవునా వేలాది మంది భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలను కానుకగా సమర్పించి దర్శించుకున్నారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్ బంజారా హిల్స్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చైతన్య మహాప్రభు అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన గౌరీ పూర్ణిమ వేడుక నేత్రపర్వమైంది. రాధాకృష్ణులకు చితాయ్ గౌరాంగ అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం 56 రకాల వంటకాలతో చప్పన్ భోగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పల్లకీలో ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్, హరే కృష్ణ యువజన విభాగం సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ అత్తాపూర్లోని ఇస్కాన్ ఆలయంలో శ్రీ చైతన్య మహాప్రభు 539వ ఆవిర్భావ తిథి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి దర్శన హారతి సమర్పించారు. సాయంత్రం నుంచి శ్రీ చైతన్య మహాప్రభు లీలలపై ఆధ్యాత్మిక ప్రవచనాలు కొనసాగాయి. మహా అభిషేకం, చప్పన్ భోగ్ నైవేద్యం, 7 గంటలకు గౌరహారతి సమర్పించారు. దాదాపు 5,000 మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా పవిత్రమైన పండుగ, దాన్నే గౌర పూర్ణిమ అని అంటాం. సో ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు గారి పుట్టినరోజు. శ్రీకృష్ణ భగవానుని యొక్క గుప్త అవతారం, అంటే ఒక సీక్రెట్ అవతారం. ఇది కలియుగంలో 539 సంవత్సరాల క్రితం మాయాపూర్ అనే ఒక గ్రామం, కలకత్తా, వెస్ట్ బెంగాల్, అక్కడ ఆయన జన్మించారు. కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన చేయడం ద్వారా మనకు వైకుంఠం లభిస్తుంది అని భగవంతుడే స్వయంగా భక్తునిలాగా అవతరించి అందరికీ ఆయన ప్రచారం చేశాడు, అందరికీ ఆయన వివరించాడు. అదే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతారం. హైదరాబాద్ BHELలోని శ్రీ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ద్వాదశ వార్షిక శ్రీ మహాలక్ష్మి యాగోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి 12 నదీ జలాలతో పాటు పంచామృతాలతో అభిషేకించారు. తదుపరి సామ్రాజ్య లక్ష్మీ హోమం, మహాపూర్ణాహుతి, చక్ర స్నానోత్సవం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పేట్ బషీర్బాద్లోని శ్రీ షిరిడి సాయి సన్నిధానంలో మహాలక్ష్మీదేవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం శ్రీ సాయిబాబాతో పాటు శ్రీ దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు చేశారు. అనంతరం గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సాయి కోటి నామాల స్తూపాన్ని స్థాపించారు.
తదుపరి మహిళా భక్తులు శ్రీ మహాలక్ష్మి మాతకు నిర్వహించిన సామూహిక కుంకుమార్చన ప్రత్యేక అభిషేకాల్లో పాల్గొని తరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం శివ కళ్యాణ మహోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 16న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తొలి రోజు ఉదయం స్వస్తి పుణ్యాహవచనం, అంకురార్పణ, దేవతాహ్వానం నిర్వహిస్తారు. 17వ తేదీన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం ఉంటుంది. 19వ తేదీన రథోత్సవం, 20వ తేదీ రోజున ధర్మగుండంలో త్రిశూల యాత్ర నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. శివ పార్వతి కళ్యాణోత్సవము వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం రోజు అనగా 17వ తారీఖు రోజు ఉదయం 10:30 గంటలకు మొదలయ్యి 12:30 గంటల వరకు కూడా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు, జాతి వైషమ్యాలతో అట్టుడికిన మణిపూర్లో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. హోలీ 5 రోజుల పండుగతో మణిపూర్లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. యావోషాంగ్ అంటే గడ్డి గుడిసెను దహనం చేసి చెడుపై మంచి విజయం సాధించినట్లుగా భావించే పండుగ ఘనంగా ప్రారంభమైంది అక్కడ. మెయిటీ సమాజానికి అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి యావోషాంగ్. మణిపూర్లోని గోవిందాజీ ఆలయ సముదాయంలో హోలీ వేడుకలతో పాటు యువకుల ఆటపాటలు ప్రారంభమయ్యాయి. క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఒకరిపై ఒకరు గులాం చల్లుకొని రంగులతో ఆడుకోవడం మణిపూర్లో హోలీ ప్రత్యేకత. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.